వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి, ఎలా తినాలి, అసలు ఆ కూర ఏమిటి, ఆ పులుసు ఏమిటి, అసలు ఆ పేరు ఏమిటి, ఏ పేరు చెప్తే ఏం తెస్తాడో, తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏవీ తెలియదు. పూర్వం ఏదో ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, పూరి ఉండేవి. వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే. ఏమున్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి సిద్ధార్థం అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ, వడ, పూరి, సాంబార్ అని ఆయన చదివేవాడు. అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం. ఇప్పుడు వాడు చెప్పడయ్యా, వాడు దక్షిణామూర్తి అట్టబారేస్తాడంతే. అది మీరు చదువుకోవాలి, చదువుకుంటే అర్థం అవ్వద్దు. అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది. అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి, వాడిని అడగాలయా ఇదేమిటి.